అసలు నన్ను అడిగితే అలాంటి పుస్తకం ఒకటి రాయాలని అంటాను. దాంట్లో ప్రతి నేరానికి ఏదో ఒక శిక్ష నిర్ధారించి ఉండాలి. నేరస్తుడు చిన్నవాడైనా పెద్దవాడైనా బలహీనులైనా బలవంతుడైనా అందరికీ వాళ్ళ నేరాలకి తగిన శిక్ష అనేది ఒకటి ఉండాలి. అప్పుడు న్యాయం వల్ల ఎవ్వరికీ అన్యాయం జరగదు. కానీ పుస్తకంలో రాయడం వల్ల ఎలా జరుగుతుంది? ఎలాగంటే ఆ పుస్తకం ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అవ్వాలి. అది పుస్తకం కాదు, దాన్ని రాజ్యాంగం అంటారు. అవును, అయితే గురువుగారు అలా రాజ్యాంగం రాయాల్సి ఉంటుంది. అలా చేస్తే బానే ఉంటుంది. కానీ అంత నిజాయితీ పరులు ఎవరు? నిజాయితీగా రాజ్యాంగం రాసేవాళ్ళు. గురువుగారు, నాకు అవకాశం వస్తే నేను ఎంతో నిజాయితీతో రాస్తాను. కేవలం రాస్తే సరిపోదు భీమ్, ప్రజలు దాన్ని అనుసరించాలి. ఎప్పుడైతే వారికి భయం ఉంటుందో వారు తప్పకుండా అనుసరించి తీరుతారు. భయం కాదు గురువుగారు, గౌరవం ఉండాలి. భయం లేకపోతే ఎవరు అనుసరించరు భీమ్. నన్ను అడిగితే ఈ రాజ్యాంగం సఫలం అవ్వాలంటే భయం ఇంకా శ్రద్ధ రెండూ ఉండాలంటాను. మీరందరూ దేని గురించి వాదులాట మొదలుపెట్టారు? అత్త, అందరం ఇలా కలిసి అభిప్రాయాలు పంచుకుంటే అప్పుడు అందరికీ నచ్చిన ఒక మంచి విషయం బయటికి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? అరే, ఊరు బయట పాడుబడ్డ ఇల్లుందే, అక్కడే శవాన్ని చూసాం. పడుగా నిద్రబా. చూడు ధ్రువ, ఈ లోకంలో తండ్రికి కొడుకు కన్నా ఎవరూ ఎక్కువ కాదు. నువ్వు నా మీద కోపంగా ఉంటావు, అలాగే నేను నిన్ను తిడుతూ ఉంటాను. ఈ రెండు విషయాలు నాకు అసలు ఇష్టం ఉండదు. చూడు, మన మధ్య ఎటువంటి సమస్యలున్నా సరే వాటిని మర్చిపోయి మనం ప్రేమగా ఉన్నాంరా. నాన్న, నా మీద నీకు ప్రేమ ఉందా? నాకు చాలా ప్రేమ ఉంది బాబు. అయితే నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒప్పేసుకో నాన్న. నువ్వు ఇంకా టీ కొట్టు మంగేష్ ఆ మనిషిని చంపారని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాన్న, నేను ఆ రోజు నువ్వు ఇంకా టీ కొట్టు మంగేష్ మాట్లాడుకోవడం విన్నాను. ఈ సమాజం వాళ్ళు ఆ కండువాన్ని గుర్తుపట్టకపోవచ్చు, లేదా గుర్తుపట్టనట్టు నటించవచ్చు. కానీ నాకు తెలుసు, ఆ కండువా టీ కొట్టు మంగేష్ బాబాయ్దే. చూడు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఇక్కడ కష్టపడకుండా వేళకి తిండి బట్ట అన్నీ దొరుకుతున్నాయి, అందుకే నీతులు చెప్తున్నావు. సరే, అయితే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. తిండి బట్ట ఇల్లు లేకపోతే అప్పుడు అర్థమవుతుందేమో. ఒకవేళ ఇది అర్థమైందనుకో, నువ్వు రైట్, అప్పుడు తిరిగి వస్తాను. ఇక అప్పుడు కూడా ఇలాగే ఉన్నాననుకో, నువ్వు తప్పు అని. ఇక నేను ఇంటికి తిరిగి రాను. చూస్తూ ఉండు, 4 రోజుల్లో ఇంటికి తిరిగి వస్తావు నువ్వే. ఆయన భీమాని వెతకడానికి వెళ్తున్నానని వాడిని తిరిగి తీసుకొస్తానని చెప్పెళ్ళారు. భీమా వచ్చేశాడు. ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. నేను పెంచల్ సార్ కలిసి మా పద్ధతిలో రామ్జీని వెతకడానికి చాలా ప్రయత్నించాం, కానీ ఎక్కడ ఏమీ తెలియలేదు. నాకేం అర్థం కావట్లేదు గురువుగారు, నేనేం చేయాలో. ఇంట్లో పిల్లలున్నారు, వదినుంది. చాలా భయంగా ఉంది. భీమాబాయ్, నువ్వేమీ భయపడకు.
మన పల్లెటూళ్ళలో ఒక పాత సామెత ఉంది కదా, ఎవరైనా చచ్చిపోయినట్టు అబద్ధం పుకార్లు వస్తే అప్పుడు వాళ్ళకి చాలా శుభం జరుగుతుందట. నువ్వు చూస్తూ ఉండు, రామ్జీ తప్పకుండా తిరిగి వస్తాడు. కానీ ఈ విధంగా ఎక్కడికి వెళ్ళుంటారు ఆయన? అమ్మా, గురువుగారు, నాకొకటి జరిగిందని అనిపిస్తుంది. గురువుగారు, అప్పుడు నేను చాలా చిన్నోడిని. ఆ సమయంలో అమ్మ ఒక విషయం చెప్పింది. ఒకసారి నాన్న హఠాత్తుగా ఇంట్లో నుంచి ఒక 10 రోజులు ఎక్కడికో వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళారు మీ నాన్న? ఆర్మీలో ఉన్నప్పుడు పూనా నుంచి మావోకి వస్తున్నారంట. ఒక ఊరి మీదుగా వస్తున్నారంట. అప్పుడు ఒక కాలుకి గండిపడి ఊరంతా మునిగిపోయిందట. అప్పుడు ఆ గ్రామస్తుల్ని కాపాడడానికి వెళ్ళాడు. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇంట్లో మాకు తెలియదు, మిలిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదు. తర్వాత నాన్న తిరిగి వచ్చారు, అప్పుడు తెలిసింది. వీడు చెప్పింది నిజమే గురువుగారు. ఆయన ఇంతకు ముందు కూడా ఇలా చేశారు. అంటే ఇప్పుడు కూడా అదే జరుగుంటుంది. ఆపదలో చిక్కుకున్న వాళ్ళు ఎక్కడో ఆయనకి కనిపించుంటారు. ఇక ఆయన వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళుంటారు. ఆ సమయంలో ఈయనకి ఎవరి గురించి దిగులుండదు. ఇంట్లో వాళ్ళ గురించి, తన గురించి, ఎవరి గురించి అసలు ఏమి ఆలోచించరు. అలా జరుగుండొచ్చు. వదిన, నేను అదృష్టవంతుణ్ణి. నాకు నీలాంటి వదిన దొరికింది. నీ ఆత్మశాంతి కోసం ఈరోజు నేను ఈ పూజ చేస్తున్నాను. కానీ చూడు వదిన, నువ్వు ఎంత మంచిదానివైనా కూడా నీ కోసం చేయించిన ఈ పూజకి నీ భర్త, అత్తయ్య, మావయ్య ఎవరూ కూడా రాలేదు. మీ బాధని పంచుకోవటానికి మేమున్నాం భాస్కర్ గారు. భీమ్రావ్, కానీ ఆమె ఆత్మకి శాంతి కలగాలంటే ఇప్పుడు ఈ పూజతో పాటుగా ఇది కూడా ముఖ్యమే. ఆమెకి న్యాయం జరగడం. నాన్న చెప్తుంటారు, ఒకరికి న్యాయం జరిగినప్పుడే శాంతి లభిస్తుందట. న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులేమో బూట్లకు అమ్ముడుపోతున్నారు. ఇక నా దగ్గర ఎలాంటి సాక్ష్యమూ లేదు, ఆధారాలు లేవు. న్యాయం ఎలా జరుగుతుంది? న్యాయం జరుగుతుంది. మీ అమ్మా నాన్నలే స్వయంగా వాళ్ళ నేరాన్ని ఒప్పుకుంటారు. ఎలాంటి సాక్ష్యాలు గాని, ఎలాంటి ఆధారాలు గాని అవసరం ఉండవు. అప్పుడు బూట్లు కూడా ఏమీ పనికిరావు. కానీ ఇదంతా ఎలా జరుగుతుంది భీమ్రావ్? జరుగుతుంది. ఇక ఎలా జరుగుతుందో దాని గురించి నేను చెప్తాను మీకు. ఏమండి, మీరు బయట ఎవరైనా కష్టంలో ఉంటే వెళ్ళి సహాయం చేస్తారది నేను మర్చిపోయాను. మన భీమా గుర్తు చేశాడు. ఇప్పుడు మనసు కుదుట పడింది. ఇప్పుడు మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారన్న నమ్మకం కలిగింది. మీరు చెప్పేది అక్షరాలా నిజం. అంటే మన రామ్జీ చాలా క్షేమంగా సురక్షితంగా ఉన్నారు. మీకెలా తెలుసు చెప్పండి. ఆయన కలిసారా మీరు? ఆయన ఎక్కడున్నారు? అదే మీకెలా తెలిసిందో కాస్త చెప్పండి. అయ్యగారు, అయ్యగారు, ఏమైంది? ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నేను ఒక ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొచ్చాను. ఏం జరిగింది? ఏంటా సమాచారం? అదే మీ దగ్గర ఒకతను పనిచేస్తుంటాడు కదా, అతను చాలా గొప్ప వ్యక్తి అయ్యగారు. ఎవరు? ఆ రామ్జీయా? పేరేంటో తెలీదు. 10 రోజుల క్రితం మన విప్లవకారుల దళం ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ని కొట్టి చంపేశారు. అప్పుడు పోలీసులు విప్లవకారులందరినీ వెతుకుతున్నారు. అప్పుడు ఆ దారిలో అనుకోకుండా వాళ్ళకు ఒక వ్యక్తి కనిపించాడంట. అప్పుడు ఆ విప్లవకారులందరినీ ఏదో సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాడంట. నీకు బాగా తెలుసా అతను మా దగ్గరే పనిచేసే వ్యక్తి అని? అవునయ్య గారు, నమ్మకంగా తెలుసు. కానీ పోలీసులు వాళ్ళని వెతుకుంటుంటారు కదా. చూడండి, మీ భర్త రామ్జీ ఒక రిటైర్డ్ సుబేదార్. ఆయన పోలీసులు ఏం పట్టుకుంటారు? మీరేం భయపడకండి. వాతావరణం చల్లబడిన తర్వాత ఆయనే స్వయంగా తిరిగి వస్తారు. మొన్న ఈ మధ్య దుకాణం దగ్గరికి కొందరు విప్లవకారులు వచ్చారు. అందులో ఒకరితో రామ్జీకి వాదన జరిగింది. ఆ విప్లవకారుడు ఏమన్నాడంటే, ఎవరైతే ఆంగ్లేయుల ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తాడో వాళ్ళు దేశద్రోహులతో సమానమని. కానీ రామ్జీ వాదన వేరే.
ఆయన అన్నాడు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి చేసే ఏ పనైనా కానీ తప్పు కాదని. కానీ ఈ సంఘటన తర్వాత రామ్జీ కాస్త బాధపడ్డాడు. ఇప్పుడు ఆయనకు విప్లవకారులకి సాయం చేసే అవకాశం దొరకగానే వాళ్ళని కాపాడడానికి వెళ్ళాడు. మా రామ్జీ అంతే. అందుకే మేము ఆయన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తాం. ఏం చెప్పమంటారు షౌకర్ గారు? ఎప్పుడైనా ఒక స్త్రీగా ఆలోచించినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నా భర్త ఎదుటివారికి సహాయం చేయడానికి ఏదైనా చేయగలరని. అలాగే పిల్లలు కూడా ఒకరికి సహాయం చేయడానికి ముందుకొస్తారు. కానీ ఒక భార్యగా, తల్లిగా ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఆయన ఎప్పుడు నా గురించి ఎందుకు ఆలోచించరని. మీ బాధలో న్యాయం ఉంది. రామ్జీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆయన అడగండి. సరే అమ్మా, ఇక వెళ్ళొస్తాను. నాన్న ఎక్కడున్నాడు? బాబు, నేను మీ అమ్మకి అదే చెప్దామని వచ్చాను. మీ నాన్నగారు అది నేను చెప్తానుండండి. నేను చెప్తాను అందరికీ. భీమా, నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మనకి, అదే అదే నేను ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తానని, అప్పుడు పిల్లల్ని బాగా చదివించి గొప్ప వాళ్ళని చేస్తానని. అందుకే ఇప్పుడు వ్యాపారం చేయడానికి, పని చేయడానికి చాలా దూరం వెళ్ళారంట. అవునా? ఏం వ్యాపారం చేయడానికి వెళ్ళారు? బాబు భీమా, అదే మంజులక్క పెళ్ళుంది కదా, అప్పుడు నాన్న ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆయనకి దారిలోనే తెలిసిందంట పెళ్లి ఆగిపోయిందని, పెళ్లి చెడిపోయిందని. అప్పుడు సేట్ గారు ఏదో వ్యాపార నిమిత్తం ఎవరిని చాలా దూరం పంపిస్తున్నారంట. నాన్న అడిగారంట నేను వెళ్తాను అని. ఇప్పుడు సేట్ గారిని అదే అడుగుతున్నాను నేను. మీరు మాకు ముందే చెప్పుండొచ్చు కదా సేట్ గారు, మేము చాలా కంగారు పడుతున్నాము. మీరెందుకు చెప్పలేదు మాకు? తప్పైపోయింది. నేను మీకు ముందే చెప్పు ఉండాల్సింది. నేను అనుకున్నాను మీ అందరికీ. ఏమనుకున్నారు మీరు? అసలు మీకు తెలుసా మేము ఎంత కంగారు పడుతున్నామా? అమ్మ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. నాకైతే రాత్రులు తలనొప్పి కూడా వస్తుంది ఆలోచించి ఆలోచించి. బాబు క్షమించు. నేను అనుకున్నాను బహుశా ఆయన మీకు చెప్పెళ్ళి ఉంటారని. ఎప్పటి వరకు వస్తారు నాన్న? ఆయన పని పూర్తి అవగానే వెంటనే వచ్చేస్తారు. వచ్చినాక దయచేసి మళ్ళీ ఎప్పుడు ఆయన అంత దూరం పనికి పంపించకండి. సరే బాబు. సరే అమ్మా, ఇక వెళ్తాను. మీరు చేసిన సహాయానికి ధన్యవాదాలు. ఆయన తొందరగా ఇక ఇంటికి వస్తే చాలు. అప్పటిదాకా నేను ఏదో రకంగా ఈ విషయం పిల్లలకి తెలియకుండా దాచిపెడతాను. భీమ్ దీనిలో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఉంది. హా, చూడు, నాన్న వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. తొందరగానే తిరిగి వచ్చేస్తాడు. వచ్చేటప్పుడు మనందరి కోసం ఏదో ఒకటి తీసుకొస్తాడు. మరి ఇన్ని రోజులు మన దగ్గర లేరుగా, మరి దాని సంగతి ఏంటి? ఇంకా వెళ్ళాలంటే చెప్పి వెళ్ళొచ్చుగా. అది నిజమే. ఇంకా ఎన్ని రోజులు నాన్న లేకుండా ఉండాలేమో తెలీదు. అరే ఏం పర్వాలేదు, అన్నయ్య వచ్చేటప్పుడు మనందరి కోసం ఏదో ఒకటి తీసుకొస్తాడు. కానీ భీమ్ కోసం అందరికంటే ఎక్కువ తెస్తాడు. అలా ఎలా భీమ్కి అందరికంటే ఎక్కువ తెస్తాడు నాన్న? తెస్తే అందరికి సమానంగానే తెస్తాడు. లేదు, నేను చెప్తున్నాను, ఈసారి నాన్న అమ్మ కోసం గొలుసు తీసుకొస్తాడు కదమ్మా? చాలే, ఇప్పుడు గొలుసులు హారాలు వేసుకునే వయసు అన్నదేవైనా? ఎందుకు లేదు, నాన్నకు నువ్వు అంటే చాలా ప్రేమమ్మా. ఒకవేళ తేకుండా వచ్చారనుకో, అప్పుడు మేం చెప్తాం నాన్నకి అమ్మ కోసం గొలుసు తీసుకురమ్మని. మీ అమ్మ సిగ్గుపడుతోంది. అరే చాలే, ఆపండి. ముందే ఆయన ఇంటికి రానివ్వండి. భీమ్రావ్, ఆడుకోవడానికి వస్తావా? ఆ, వస్తాడు. భీమా వెళ్ళు.
వెళ్ళు నాన్న. సరే అమ్మా, వెళ్తున్నాం. బాలా అన్నయ్య, నువ్వు కూడా రా ఆడుకుందాం. అరే లేదు లేదు, నాన్న లేడుగా, అందుకని ఇంటి పని నేనే చేయాలి ఇప్పుడు. సరే అయితే నేను కూడా మీకు సహాయం చేస్తాను. అప్పుడు అందరం కలిసి వెళ్ళి ఆడుకుందాం. సరే బాలా అన్నయ్య, మేమందరం నీకు సహాయం చేస్తాం. తర్వాత వెళ్ళి ఆడుకుందాం. వద్దు, మీరిద్దరెళ్ళి ఆడుకోండి. ఆనంద్ ఉన్నాడుగా నాకు సహాయం చేయడానికి. అయినా ఈ ఊర్లో అంత పెద్ద సేట్ కొడుకువి మా సత్పాల్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తే ఈ ఊరు వాళ్ళు అసలు మమ్మల్ని బతకనిస్తారా? ఈ ఊర్లో ఉన్న అందరినీ 4 పీకాలి. ఈ ఊరోళ్ళందరూ మారాలి బాలా అన్నయ్య. ఇక అది అప్పుడే సాధ్యం. ఎప్పుడంటే ఒక స్వర్ణకారుడి కొడుకు ఒక సత్పాల్ కొడుకు ఇంట్లో పని చేసినప్పుడు. అలాగే ఒక సత్పాల్ స్వర్ణకారుడి ఇంట్లో. మేమందరం నువ్వు మారుతుండగా చూసాం ధ్రువ. ఇప్పుడు దీనివల్ల ఒక విషయంలో నమ్మకం కుదిరింది. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచం ఖచ్చితంగా మారుతుందని. ప్రపంచాన్ని తర్వాత మారుద్దు గాని ఇప్పుడు వెళ్ళి ఆడుకో. సరే అమ్మా. రా ఆనంద్, ఈ తాడు పట్టుకో. తండ్రి లేనప్పుడు పిల్లలు ఎలా పెద్దరికంగా ఉంటారో వాళ్ళ బాధ్యతని చక్కగా అర్థం చేసుకుంటారు. కానీ నా పిల్లలకు అప్పుడే బాధ్యతలు మోసే వయసు రాలేదండి. ఇంకా వీళ్ళకి మీ అండదండలు చాలా అవసరం. అందుకే మీరు తొందరగా తిరిగి రావాలి. గంగా, మీ అమ్మ మనసులో ఏదో ఆలోచనలు తిరుగుతున్నాయి. వాటిని తన మనసులో దాచుకుంటోంది. మనకు చెప్పకుండా అలాగే ఆలోచిస్తోందనుకో, అప్పుడు తన ఆరోగ్యం మళ్ళీ చెడిపోతుంది. ధ్రువ, నువ్వు నన్ను ఆడుకోవడానికి పిలిచావు కదా, మరి ఇక్కడికి స్కూల్కి తీసుకొచ్చావెందుకు? ఎందుకంటే స్కూల్కి సెలవు. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు. పైగా మన స్నేహం కూడా ఈ స్కూల్ నుంచే మొదలైంది. అందుకే ఈ స్కూల్లోనే నీకు ఒకటి చెప్పాలని తీసుకొచ్చాను. ఏంటి? నీకు నేను చెప్పేది తప్పుగా అనిపిస్తుందేమో తెలీదు, కానీ నేను ఇప్పుడు మా ఇల్లు వదిలేసి వచ్చేసాను. ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు బాలా అన్నయ్యకి చెప్పు నన్ను కూడా తనతో పాటు బ్యాండ్ మేళానికి తీసుకువెళ్ళమని. ఎందుకంటే ఇప్పుడు నాకు ఉండడానికి ఎలాంటి ఇల్లు లేదు, ఇంకా తినడానికి తిండి లేదు. కానీ నేను నా స్వశక్తితో ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఇంకా నాకు బాలా అన్నయ్యలాగా మేళం వాయించడం అంటే చాలా ఇష్టం కూడా. ధ్రువ, నువ్వు అలా ఇల్లు వదిలేసి రావడం మంచిది కాదు. నీకు ఏమైనా సమస్య ఉంటే వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడు. చూడు ధ్రువ, నువ్వు ఇప్పుడు స్కూల్లో ఉన్నావు. నువ్వు ఇప్పుడు బాగా చదువుకోవాలి ధ్రువ. ఇక అదీగాక మీ జాతి వాళ్ళు ఇలా బ్యాండ్ మేళం వాయించరు కదా. భీమ్రావ్, ఏ జాతి ఏ పని చేయాలన్నది భగవంతుడు కాదు, మనుషులు నిర్ణయించారు. ఈ విషయం నేను నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను భీమ్. ఇంకా నువ్వు కోరుకుంటే బంగారం పని ఏదైనా చేయొచ్చు. అలాగే నేను కోరుకుంటే బ్యాండ్ వాయించవచ్చు. నాకు తెలిసింది ఇదే భీమ్. ఒకవేళ నువ్వు నాకు సహాయం చేయాలనుకుంటే చెయ్యి. ఇక ఒకవేళ చేయకూడదు అనుకుంటే చేయొద్దు. కానీ నేను అదే చేస్తాను. నేను ముందే ఆలోచించుకున్నది. భీమ్, భీమ్, నేను వెళ్ళొస్తాను. ఏమైంది? ఏమీ లేదు. తను నా స్నేహితుడు. ఎందుకో ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను తనతో తర్వాత మాట్లాడతాను. కానీ మీరు ఇలా వచ్చారేంటి? నేను నీకేం చెప్పాను? నాకంతా గజిబిజిగా ఉంది భీమ్. నాకు ఎప్పుడు చూసినా కూడా మా వదిన ముఖమే నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. నాకు ఎలా అనిపిస్తుందంటే మా వదిన నన్ను నిలదీస్తున్నట్టు. చూడు, మీ ఇంట్లో వాళ్ళందరే నన్ను చంపేశారని. భీమ్రావ్, ఇప్పుడు మా వదినకి న్యాయం జరిపించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. నేను మీ ఇంటికి రావాలనుకోలేదు, కానీ నాకు ఇంకా వేరే వాళ్ళు ఎవరూ లేరు నా బాధని అర్థం చేసుకునేవాళ్ళు. దేవుడి దయ వల్ల నువ్వు నాకు ఇక్కడే కలిశావు. ఇప్పుడు మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఇక చెప్పు భీమ్రావ్, ఇప్పుడు నేనేం చేయాలో?